హాయ్ అండి, నివెన కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ కృష్ణాష్టమి కదా అండి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన మనము అటుకుల పాయసం చేద్దామండి. చాలా సింపుల్ అండి, తక్కువ టైం 10 మినిట్స్లో చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేసి ఇలా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ బాదం కాజు వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే కిస్మిస్లు, దోసకాయ పప్పు అలా మంచిగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఎక్కువ మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో మనకు ఇందులో ఉన్న నెయ్యి సరిపోతుందండి. ఒక చిన్న కప్పు నేను ఇక్కడ అటుకులు తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదు. ఒక చిన్న కప్పు అటుకులతో మంచిగా చాలా ఎక్కువనే పాయసం అవుతుంది. చూడండి, అటుకులను కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. అవి రోస్ట్ అయ్యాక అదే కప్పుతో, ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతో 4 కప్పుల పాలు పోసుకోవాలండి. పాలు చిక్కటివి అయితే చాలా బాగుంటుందండి. ఇంకా మనం ఈ పాలు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి. పచ్చి పాలు కాదు, కాచి చల్లార్చిన పాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి. అయితే అది మరిగేలోపు మనం అంటే పాలు ఉడికేలోపు ఇక్కడ బెల్లంని మనకు కావాల్సినంత, ఒక కప్పు తీసుకున్నాం కదా, ఒక కప్పుకు 3/4 కప్పు వరకు బెల్లం తీసుకొని 3/4 కప్పు వాటర్ వేసుకొని మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లం వాటర్ పాకం అవసరం లేదు, జస్ట్ మరిగించుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఆలోపు అటుకుల పాయసం కూడా చాలా ఉడికిపోయింది కదా అండి. చూడండి, కన్సిస్టెన్సీ కూడా దగ్గరికి వచ్చేసింది. ఇలా ఉడికిపోయిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పౌడర్ వేసుకోండి. కొబ్బరి పౌడర్ వేయడం అయితే అస్సలు స్కిప్ చేయకండి. కొబ్బరి పౌడర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. అందులో 3/4 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకుంటూ అన్నీ మంచిగా కలుపుకోండి. తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి ఇక్కడ కొన్ని వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, కాసేపు చల్లారనివ్వాలండి. ఇందులోని వేడిపోయేంత వరకు మనం చల్లారనిచ్చుకోవాలి పక్కన పెట్టుకొని. అవి చల్లారిన తర్వాత మనం ఇంతకుముందు బెల్లం వాటర్ మరిగించి పెట్టుకున్నాం కదా అండి, అది ఒక జాలి తీసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోండి. అలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల అందులో నలకలు ఏమన్నా ఉంటే మనకు బయటకు వచ్చేస్తాయండి. తర్వాత చూడండి, బెల్లం వాటర్ బాగా కలుపుకోవాలి. ఇలా పాయసం చేసుకుంటే పాలు కూడా విరిగిపోకుండా ఉంటుందండి. వేడి పైన వేసినప్పుడు పాలు విరిగిపోతాయి. సో చల్లగా అయినాకనే బెల్లం వాటర్ అనేది వేసుకోండి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత రుచికరమైన కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసం బెల్లంతో చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదం అంటే అటుకుల పాయసం అండి. చాలా మంచిది. మీరు కూడా దేవుడికి నైవేద్యంగా సమర్పించండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.